హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాజీవ్ వివికాసానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే రాజీవ్ వివికాసానికి అప్లికేషన్స్ వేసుకో ఉంటారో వాళ్ళకి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఏంటంటే పెద్ద యూనిట్లకే భారీగా పోటీ అనేది ఉంటుందండి రాజీవ్ వికాసంలో. అలానే చివరి దశకు రాజీవ్ వివికాసం అప్లికేషన్ల పరిశీలన. చిన్న యూనిట్లకు లక్ష్యం ఎక్కువ, అప్లికేషన్లు తక్కువ. అదేవిధంగా పెద్ద యూనిట్లకు లక్ష్యం తక్కువ, డిమాండ్ అయితే ఎక్కువగా ఉందండి రాజీవ్ వికాసంలో అయితే. 2 రోజుల్లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి కమిటీకి ఈ అప్లికేషన్స్ అనేవి ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించి నేను మీకు ఇప్పుడు 1 బై 1 అయితే క్లారిటీగా చెప్తాను రాజీవ్ వికాసానికి సంబంధించి. అలానే సివిల్ స్కోర్ అవసరమా లేదనేది కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తానండి. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలానే తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో అయితే అప్డేట్స్ అనేవి ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్లో కామారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. టార్గెట్కి మించి అయితే అప్లికేషన్స్ అయితే ఉన్నాయని అయితే ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ముందుగా చూసుకున్నట్లయితే టార్గెట్ అయితే 13,447 యూనిట్లకి కాగా అప్లికేషన్స్ అయితే 44,622 వచ్చాయండి. టార్గెట్ చూసుకున్నట్లయితే చాలా చిన్నగా ఉంది, కాకపోతే అప్లికేషన్స్ అనేవి పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది. జిల్లాల్లో చిన్న యూనిట్ల కంటే పెద్ద యూనిట్లకు పోటీ అయితే అధికంగా ఉంది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, అప్లై చేసుకున్న వారికి బ్యాంకుల అంగీకారం వంటి ప్రక్రియ పరిశీలన సాగుతోందండి ప్రస్తుతం అయితే. అదేవిధంగా లక్షలోపు ఉన్న చిన్న యూనిట్లకు లక్ష్యం ఎక్కువగా ఉంటే అప్లికేషన్లు మాత్రం చాలా తక్కువగా వచ్చినట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి పత్రికా ప్రకటన ద్వారా అయితే. అలానే లక్ష్యం తక్కువ ఉన్న 2 లక్షల వంటి పెద్ద యూనిట్లకు మాత్రం అప్లికేషన్స్ అనేవి పెద్ద ఎత్తున వచ్చాయి. దీనికి కారణం ఏమిటంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళైతే చిన్న యూనిట్లకైతే ఆసక్తి చూపించట్లేదండి, పెద్ద యూనిట్లకు మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని బట్టి అయితే మనకి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పరిస్థితుల్లో లక్షలోపు యూనిట్లకు అప్లై చేసుకున్న వారికి ఎలాంటి పోటీ అయితే లేదండి, వారికి సివిల్ స్కోర్ కూడా అవసరం లేదని అయితే మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ లక్షలోపు దరఖాస్తులకు చాలా తక్కువ వచ్చాయి కాబట్టి ఆ లక్షలోపు దరఖాస్తులు అనేవి పరిశీలన కూడా పూర్తి కావడం జరిగింది. వాళ్ళకే ముందుగా అయితే లోన్స్ కూడా పంపిణీ చేసే విధంగా అయితే ప్రభుత్వం చూస్తుందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్, ఈబీసీ వర్గాలకు అయితే ప్రభుత్వం ఇచ్చిన మొత్తం టార్గెట్ చూసుకున్నట్లయితే యూనిట్లు అయితే 13,447 మందికి అయితే ఈ యూనిట్లు అనేవి మంజూరు చేయాలని అయితే నిర్ణయించుకుంది. కాకపోతే ఆయా జిల్లాల నుంచి అన్ని ప్రాంతాలు కలుపుకొని 44,662 అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఈ యువ వికాసం స్కీమ్కి అయితే 50,000 నుంచి లక్షలోపు యూనిట్లకు అప్లికేషన్లు అయితే చాలా తక్కువగా రాగా 2 లక్షలకు పైగా యూనిట్లకు మాత్రం చాలామంది పోటీ పడుతున్నారండి. పెద్ద ఎత్తున అయితే దరఖాస్తులు రావడం జరిగింది. ఒకసారి మీరు స్క్రీన్ పైన కార్నర్లో చూసుకున్నట్లయితే యూనిట్ కేటగిరీ అప్లికేషన్లు లక్ష్యం. ముందుగా చూసుకున్నట్లయితే 50,000 వరకు యూనిట్లకైతే అప్లికేషన్స్ అనేవి 1,118 రావడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చూసుకున్నట్లయితే 4,373. అలానే 50 నుంచి లక్షలోపు రుణాలకు మాత్రం 2,971 అప్లికేషన్స్ అయితే వచ్చాయండి. కాకపోతే ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం మాత్రం 3,309గా అయితే ఉంది. అలానే లక్ష నుంచి 2 లక్షల లోపు యూనిట్లకు మాత్రం అప్లికేషన్స్ అనేవి 8,537 అయితే రావడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం చూసుకున్నట్లయితే 2,835 లక్ష్యంగా ఉందండి ప్రభుత్వం ఇచ్చిన అప్లికేషన్స్ అయితే. అలానే 2 లక్షల నుంచి 4 లక్షల అప్లికేషన్ చూసుకున్నట్లయితే యూనిట్లకు సంబంధించి 32,036 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం చూసుకున్నట్లయితే 2,930 అయితే ఉందండి. మీరు ఇక్కడైతే మీకు క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. ఎక్కువ యూనిట్లకు మాత్రమే అప్లికేషన్స్ అయితే ఎక్కువ వచ్చాయి. కాకపోతే ప్రభుత్వం అనేది చాలా చిన్న లక్ష్యం అయితే ఇచ్చిందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అర్హులుగా ఉండాలంటే కొంత కండిషన్ అయితే పెట్టడం జరిగిందండి బ్యాంకర్లు అయితే. ఆ కండిషన్ ఏమిటంటే స్కీమ్కు సెలెక్ట్ అయ్యేవారు గత 5 ఏళ్లుగా ప్రభుత్వం పరంగా ఆయా కార్పొరేషన్ల నుంచి ఎలాంటి సబ్సిడీ లోన్ పొంది ఉండరాదని అయితే ప్రకటించడం జరిగింది. మీరు 5 సంవత్సరాల లోపు కనుక ఇంకా పూర్తి కాకుండా కనుక ఉన్నట్లయితే మీరు లోన్స్ తీసుకొని వాళ్ళైతే ఈ రాజీవ్ వికాసానికి అయితే అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుందండి బ్యాంకర్లు అయితే. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 50,000 లోపు యూనిట్లకు బ్యాంకర్ల నుంచి ఆమోదం అవసరం లేదని అయితే చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఇవి చాలా చిన్న యూనిట్లు కాబట్టి వాళ్ళ నుంచి
సిబిల్ స్కోర్ అనేది కూడా చెక్ చేయకుండా అయితే వాళ్ళకి ముందుగా లోన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1,00,000 నుంచి 5,00,000 వరకు ఉన్న యూనిట్లకు బ్యాంకర్లు లోన్ ఇచ్చేందుకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్, పరిశీలిస్తున్నారు. సిబిల్ స్కోర్ అనేది 700 గనక ఉండినట్లయితే మీరు రాజీవ్ వికాసం పథకం నుంచి యూనిట్లు అనేవి పొందవచ్చు. సో సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేస్తున్నారు అంటే బ్యాంకర్లు, సో మీరు ఇంతకు ముందు నుంచి బ్యాంక్లో లోన్ తీసుకొని ఆ బ్యాంక్ లోన్ అనేది సకాలంలో కట్టి ఉన్నారా లేదా పరిశీలించి సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తున్నారండి. ఒకవేళ సిబిల్ స్కోర్ 700 కనుక మించి ఉంటే మీకు రాజీవ్ వికాసం నుంచి లోన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్స్ అనేవి మండల స్థాయిలో 2 రోజుల్లో ఫైనల్ లిస్ట్ కానుందండి. సో మండల స్థాయిలో ప్రస్తుతం అయితే ఈ అప్లికేషన్స్ అనేవి పరిశీలిస్తున్నారు. మరో 2 రోజుల్లో అయితే ఫైనల్ లిస్టు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే 90% పైగా అప్లికేషన్ల పరిశీలన కంప్లీట్ అయిందని అయితే సమాచారం రావడం జరిగిందండి. 26 తర్వాత జిల్లా స్థాయి కమిటీ ఈ లిస్టును పరిశీలించి ఫైనల్ చేసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి పంపుతారని అయితే సమాచారం ఉందండి. లిస్టు మొత్తం ఫైనల్ అయిన తరువాత ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భ దినోత్సవం సందర్భంగా అయితే మంజూరీ పత్రాలు అనేది అందించడం జరుగుతుందని అయితే మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరుగుతుంది. సో జూన్ 2వ తేదీ లోపల అంటే జూన్ 1 లేదా మే 31వ తేదీ లోపల అయితే ఈ పరిశీలన అనేది పూర్తి చేసి ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాజీవ్ వికాసానికి సంబంధించి. సో ఇదేనండి లేటెస్ట్ అప్డేట్ అయితే రాజీవ్ వికాసానికి సంబంధించి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎంత యూనిట్లు ఉంటే లోన్స్ వస్తాయి, సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి దానిపై అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మాకు సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరి కొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. సో వీడియో ఎండ్ వరకు ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.